ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా మరి ఒక చిన్న అంశాన్ని మీ ముందుకి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఎంతమంది అయితే ఆగస్టు మాసం అంతా మీరు ప్రార్థనలో గడిపి ఉండొచ్చు, అనేక విషయాలు మీరు ప్రార్థన చేస్తుండొచ్చు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, మీ బిడ్డల కొరకు. అయితే మీకు ప్రోత్సాహకరంగా మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఒక మాటతో మీ ముందుకు వస్తున్నాను. కీర్తనలు 94వ అధ్యాయంలో 9వ వచనము, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. సో అసలు సృష్టికర్త, మనల్ని చేసిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అసలు ఏ సమయంలో కూడా విడిచిపెట్టాడండి, ఏ సమయంలో కూడా. అందుకే ఆయన వాగ్దానాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13లో ఏమంటాడంటే, నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఆయన. సో ఈరోజు ఈ వాక్యం ద్వారా చెవులు కలగజేసిన వాడు వినకుండునా, నీ కన్నులు కలగజేసిన వాడు చూడకుండునా అన్నాడు. సో ఇప్పటి వరకు మీరు గత కాలంలో మీరు ఏవైతే ప్రార్థన చేశారో మీరు నమ్మండి, దేవుడు మీ ప్రతి ప్రార్థన ఆలకించాడని నమ్మండి. అందుకే మార్క్స్ వార్త 11:24లో కూడా దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, అందుచేత ప్రార్థనలో మీరు ఏది అడిగారో అది పొంది ఉన్నామని నమ్ముడి అంటారు. ఇప్పుడు అనే మాట దాంట్లో ఉంటుందండి. సో ఈరోజు మీ ముందుకి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాను. మరొకసారి ఏంటంటే, మీ కన్నీరు గడ వ్యర్థముగా చేయడం ఆయన, మీ కన్నీరుని ఆయన బుద్ధిలో ఉంచుతానని చెప్తున్నాడు ఆయన. సో ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఖచ్చితంగా ఇప్పటివరకు మీరు చేసిన ప్రార్థనలన్నీ మీరు అది నిజరూపం దాల్చడం మీరు ఈ సెప్టెంబర్ మాసంలో మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును.